శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒకసారి స్వామి వివేకానంద వేసవి కాలంలో ఉత్తరప్రదేశ్లో రైలులో ప్రయాణిస్తున్నారు. అప్పుడు స్వామీజీ వద్ద పైకం కానీ మరే విధమైన సౌకర్యాలు కానీ లేవు. భక్తుల నుండి ధనం, కానుకల రూపేణా ఏదీ స్వీకరించకూడదని నియమంగా పెట్టుకున్నాడు స్వామీజీ. ఎవరైనా బలవంతం పెడితే మాత్రం తాను వెళ్ళబోయే ఊరికి రైలు టికెట్ కొని ఇమ్మనేవారు. ఇలా స్వామీజీ ప్రయాణిస్తున్న రైలులోనే ఆయనకు ఎదురుగా కూర్చొని ఒక వ్యాపారస్తుడు ప్రయాణం చేస్తున్నాడు. స్వామీజీ వద్ద ఏమీ లేకపోవడం గమనించి ఆయనను చిన్నచూపు చూడడమే గాక సుష్టుగా తింటూ పరిహాసం కూడా చేయనారంభించాడు. రైలు ముందుకు సాగి ఢాకీఘాట్ అనే స్టేషన్లో ఆగింది. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ మండిపోతున్నది. స్వామీజీ వద్ద తినేకి కానీ త్రాగేకి కానీ ఏమీ లేదు. ఆకలి దప్పులతో స్వామీజీ బాధపడుతున్నారు. స్వామీజీకి రైలు దిగి రైల్వే స్టేషన్లోనే పందిరి కింద కూర్చోవటానికి వెళ్ళాడు. సామానులు మోసే కూలివాడు కూడా ఆయనకు చోటు ఇవ్వడానికి నిరాకరించాడు. చేసేది లేక మండుటెండలో కటిక నేల మీద కూర్చున్నాడు. అక్కడికి కూడా వ్యాపారస్తుడు వచ్చి ఆయనకు ఎదురుగా చక్కటి ఆసనం మీద కూర్చొని భోజనం తెప్పించుకున్నాడు. స్వామీజీ ముందే లొట్టలు వేస్తూ తినడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా, ఏయ్ సన్యాసి, ధనాన్ని వదిలినందువలన నీకెంత కష్టం వచ్చిందో చూసావా? తినడానికి కానీ దాహం తీర్చుకోవటానికి కానీ నీకు చేతిలో నయా పైసా కూడా లేకుండా పోయింది. బుద్ధిగా నా మాటలు విని నాలుగు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టు అని ఎగతాళిగా మాట్లాడాడు. సంపాదనాపరుడినైన నాకు అన్ని ఆహారాలు దొరుకుతాయి. సంపాదించని నీకు ఆకలి దప్పులు దక్కాయి. ఎవరికైనా సరే అర్హత మేరకే దొరుకుతాయి అని దెప్పి పొడిచాడు. అయినా స్వామీజీ బదులు పలకలేదు. అతడి ముఖంలో ప్రశాంతత చెక్కు చెదరలేదు. హఠాత్తుగా అక్కడొక సంఘటన జరిగింది. అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతని చేతుల్లో ఒక పొట్లం మంచినీరు, ఆసనం మొదలైనవి ఉన్నాయి. ఆసనాన్ని నీటిలో పరిచి తిన్నగా అతడు స్వామీజీ దగ్గరకు వచ్చాడు. స్వామీజీ, మీకోసం భోజనం తెచ్చాను, రండి అని ఆహ్వానించాడు. ఇటువంటి సంఘటనే జరుగుతుందని స్వామీజీ కాస్తైనా ఎదురు చూడలేదు, నమ్మలేకపోయాడు కూడా. ఇది చూసిన వ్యాపారికి ఎక్కడో చురుక్కుమంది. తాను భావించినట్లు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదని అర్థమైంది. అందుకే ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూడసాగాడు. ఆ అపరిచితుడు మళ్ళీ స్వామీజీని, రండి, త్వరగా వచ్చి భోజనం చేయండి స్వామీజీ అని చెప్పారు. అప్పుడు స్వామీజీ, చూడు నాయనా, నన్ను ఎవరనుకున్నావో ఏమో, ఆలోచించు అన్నాడు. దానికి ఆ అపరిచిత వ్యక్తి, లేదు స్వామీజీ, నేను వచ్చింది మీకోసమే. నేను చూసిన సన్యాసి సాక్షాత్ మీరే, దాంట్లో ఎలాంటి సందేహము లేదు అన్నాడు. దానికి స్వామీజీ ఆశ్చర్యపోతూ, నన్ను చూసావా? ఎక్కడ చూసావు అని అడిగాడు. అప్పుడు అపరిచిత వ్యక్తి, నాది మిఠాయి దుకాణం. మధ్యాహ్నం భోజనం చేసే అలవాటు ప్రకారం కాస్త కునుకు తీశాను. అప్పుడు శ్రీరామచంద్రుల వారు కలలో కనిపించారు. మిమ్మల్ని చూపిస్తూ, ఇదిగో నా కుమారుడు 2 రోజులుగా పస్తుతో ఉన్నాడు. వెంటనే లేచి పూరీలు, మిఠాయిలు అన్నీ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళు అని ఆదేశించాడు. నేను టక్కున లేచాను. అప్పుడు అది కల అని దానిని పట్టించుకోకుండా మళ్ళీ పడుకున్నాను. అవ్యాజ కరుణ కృపాసాగరుడైన శ్రీరామచంద్రుల వారు మళ్ళీ నన్ను తట్టి లేపారు. ఆ తర్వాత నేను ఆగలేకపోయాను. ఆయన ఆదేశం మేరకు అన్నీ తయారు చేసి తీసుకువచ్చాను. నేను కలలో చూసిన
మిమ్మల్నే చూశాను. సాక్షాత్ మీరు ఇక్కడ ఉన్నారు. దూరం నుండే మిమ్మల్ని గమనించాను. రండి, బాగా ఆకలితో ఉండి ఉంటారు. వేడి చల్లారిపోకముందే భోజనం చేయండి అని చెప్పాడు ఉద్వేగంగా. స్వామీజీ సంగతి చెప్పనక్కర్లేదు. కళ్ళ నుండి నీరు కారుతుండగా ఆ అపరిచిత వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. అతడు స్వామీజీని వారిస్తూ, నాకు కృతజ్ఞతలు తెలపకండి, అంతా శ్రీరామచంద్రుడి అనుగ్రహమే అన్నాడు. జరిగిందంతా చూసిన ఆ వ్యాపారికి కనువిప్పు కలిగింది. సాక్షాత్ శ్రీరామచంద్రుడే వచ్చి భోజనం పంపించాడంటే ఈయన ఎంత గొప్ప మహాత్ముడై ఉంటాడని భావించి తక్షణమే స్వామీజీ పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఆ దేవుడు ఆపద సమయాలలో ఆదుకుంటాడని చెప్పేందుకు ఇదొక చక్కటి కథ. దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి దైవానుగ్రహం ఇలా ఉంటుందని చెప్పేదే ఈ కథ. శివయ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.